చాలామంది అడుగుతున్నదేంటంటే, మాకు జిమ్ యాక్సెస్ ఉండదు. మేము ఇంటి దగ్గరే ఉంటాము. మాది విలేజ్. మేము ఎక్కడికి ఎళ్లి వర్కౌట్ చేయలేము. జిమ్‌లుండవు. ఇంటి దగ్గరే ఉండి ఏదన్నా వర్కౌట్ చెప్పు అని చెప్పనంటారు. నేను జిమ్‌కి రోజు ఎళ్ళను. జిమ్‌కి ఎళ్ళనప్పుడల్లా నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ సింపుల్ ఎక్సర్‌సైజులు కొన్ని చేసుకొని నేను ఆ రోజు గడుపుతూ ఉంటాను. ఆ ఎక్సర్‌సైజ్ ఏంటో ఈరోజు నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ కొంచెం వర్కౌట్ చేశాను. అందుకే నాకు ఈ రకంగా చెమట పట్టి నేనిలా ఉన్నాననమాట. సో, అండ్ ఇది మా బీరకాయ పందిరి. చక్కగా బీరకాయలు కాపు కాసి చాలా బావున్నాయి. చూడండి. మంచిగా ఇవన్నీ కట్ చేసుకొని, కర్రీ చేసుకొని తింటే మంచి ఫైబరు, మంచి విటమిన్స్ అన్నీ వస్తాయనమాట. సో, హా! సరే. మరి మనం ఎక్సర్‌సైజులేంటి అన్నది చెప్పుకుందాము. ఓకే. ముందుగా ఈ ఎక్సర్సైజ్ చేద్దాం. దీన్ని జంపింగ్ జాక్స్ అంటారు. ఇది ఒక 20-25 చెయ్యండి. లేదు అంటే ఒక నిమిషం పాటు. మనం ఏది చేయగలుగుతామో అది. ఒక్క నిమిషం చేద్దామా? లేదంటే 25 సార్లు చేద్దామా? అన్నది మన ఇష్టం అనమాట. ఒకవేళ మీరు జంపింగ్ జాక్స్ చేయటం కష్టం ఉందనుకోండి, ఈజీగా ఇలా చేయొచ్చు. ఓకే. ఇది చూడండి. ఈజీగా చేసుకోవచ్చు. లేడీస్, పెద్దవాళ్ళు ఎవరైనా సరే. ఇది అయిపోయినాక ఒక అర నిమిషం పాటు బ్రేక్ తీసుకోండి. బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది స్టార్ట్ చేయండి. ఇది కూడా అంతే. ఒక 25-30 అటు సైడ్, ఇటు సైడ్ చేయటం. ఆ తర్వాత ఒక 30 సెకండ్స్ బ్రేక్ మళ్ళీ. బ్రేక్ తర్వాత మూడో ఎక్సర్సైజ్ ఏమో ఇది. మోకాళ్ళ కింద ఇలా కొట్టడం అనమాట. అలా అటొక 25, ఇటొక 25 చేస్తే ఒక 1 మినిట్‌లో చేయగలిగితే సూపర్. అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అలా ఒక 50 చేసిన తర్వాత మళ్ళీ ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ బ్రేక్ తీసుకోండి. తర్వాత నాలుగో ఎక్సర్సైజ్ వచ్చేసేసి స్క్వాట్స్. అంటే మనం ఇలా కూర్చొని లెగవటం అనమాట. ఇవి ఎన్ని చేయగలిగితే అన్ని. 25, 30, 40 ఆర్ ఒక నిమిషం పాటు. మన బాడీ ఎలా సపోర్ట్ చేస్తుంది అన్నది చూసుకొని మెల్లగా ఎక్సర్సైజ్ చేసుకోవడమే. ఈ 4 ఎక్సర్సైజులు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒక అర నిమిషం, నిమిషం బ్రేక్ తీసుకొని చేస్తూ ఒక 15 మినిట్స్‌లో అవగొట్టేసేయండి. నేను వీటితో పాటు ఈ ఎక్సర్సైజ్ కూడా చేస్తాను. అటు సైడ్ ఒక 10, ఇటు సైడ్ ఒక 10 అలా ఆహ్, నాకు కుదిరినన్ని చేయగలుగుతా. కొంచెం నొప్పనిపిస్తది. బట్ నేను చేస్తాను. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. ఈ ఎక్సర్సైజ్‌లన్నిటి తర్వాత నేను పుషప్స్ ఒక 20-25 చేస్తాను. మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి పుషప్స్. ఇలా చేయటం కష్టంగా ఉంటే మోకాళ్ళు అలా కింద నుంచి పుషప్స్ చేయొచ్చు. లేడీసు, పెద్దవాళ్ళు ఇలా చేయటం బెటర్. వీటి తర్వాత నేను ప్లాంక్ ఏస్తాను. 1 మినిట్ నుంచి 2 నిమిషాల పాటు ఏస్తాను. మీరు ఎంత కుదిరితే అంత. ఒక 30 సెకండ్స్‌తో స్టార్ట్ చేయండి. 30 సెకండ్స్ ప్లాంక్ ఏయటం. ఆ తర్వాత బ్రేక్ తీసేసుకోండి. మళ్ళీ ఎక్సర్సైజ్‌లన్నీ ఒకదాని తర్వాత ఒకటి రిపీట్ చేస్తూ ఉండండి. ప్రతి ఎక్సర్సైజు కనీసం 60 ఉండేటట్టు చూసుకోండి. మొదట్లో 60 ఉన్నా పర్లేదు. తర్వాత మెల్లగా పెంచుకుంటూ వెళ్ళండి. 60 కాస్త 100 చేసుకుంటే ఇంకా మంచిది. నేను 100 గాని, 200 గాని చేసుకుంటూ ఉంటా రోజుకి. ఎంతమంది ట్రై చేస్తారో కమెంట్స్‌లో చెప్పండి. ఈ ఎక్సర్సైజ్‌లన్నీ ఒక 30 మినిట్స్‌లో ఫినిష్ చేసేసుకుంటే సూపర్. ఆ తర్వాత ఇంకో 30 మినిట్స్ వాకింగ్‌కెళ్తే బెటరు. కుదిరితే ఇప్పుడు లేదంటే ఈవినింగ్ టైంలో. ప్రతిరోజు ఒక 30 మినిట్స్ ఆఫ్ వాకింగ్ ఆర్ 10,000 స్టెప్పులు ఉండేటట్టు చూసుకోండి. ఈ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ చక్కగా హెల్తీ ఫుడ్ తింటే చాలు. అంతకు మించి ఇంక మనం భయంకరమైన జిమ్ యాక్సెస్‌లు ఇవేమీ అవసరం లేదు. చక్కగా ఇంటి దగ్గరుండి ఈ ఎక్సర్సైజ్‌లన్నీ చేసుకుంటూ మనకు కావాల్సిన వెయిట్ లూజ్ అవ్వచ్చు. మామూలుగా ఈ ఎక్సర్సైజ్‌లన్నీ నేను ఇంట్లో గాని, మా ఇంటి గరాజ్‌లో గాని చేసుకుంటూ ఉంటా. మీకోసం అని చెప్పి ఇలా బయటకొచ్చి ఈ గ్రీనరీ ముందు కూర్చొని చేస్తున్నాననమాట. సో, ఈ ఎక్సర్సైజ్‌లు మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. హాల్‌లోనైనా, బాల్కనీలోనైనా, ఇంట్లో చక్కగా ప్రతిరోజు లేదంటే రోజిడిచి రోజు చక్కగా చేసుకోండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఇలాంటి డైట్ టిప్స్, ఇలాంటి వర్కౌట్ టిప్స్ ఇంకా చాలా చెప్తూ ఉంటాను. మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే నా అమెరికాలో నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది మీకు చెప్తూ ఉంటాను. షేర్ చేస్తూ ఉంటాను. సో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. లెట్స్ గెట్ హెల్తీ టుగెదర్. ఐ లవ్ యూ ఆల్.